సూర్యోదయం జరిగేటప్పుడు ఉండేటటువంటి పూర్వరంగాన్ని వర్ణించాడు. అనూరుడు అని ఆయన సూర్యరథాన్ని నడుపుతాడు. రథాన్ని సిద్ధం చేసి సూర్యనారాయణమూర్తి యొక్క అంతఃపుర ద్వారం దగ్గర నిలబడతాట. సూర్యనారాయణమూర్తి అంతఃపురంలోంచి బయటికి వస్తాడు. అనూరుడి వంక చూస్తాట. పరమభక్తితో సూర్యుడికి నమస్కారం చేస్తాడు అనూరుడు. అనూరుడి వంక చూసి ఒక మాట అడుగుతాట, ఏమయ్యా, ఎప్పటి నుంచో ఈ 7 గుర్రాల్ని పూంచి రథాన్ని నడుపుతున్నావు, గుర్రాలు బడలిపోయాయి కదా, ఇంద్రుడిని ఉచ్చీశ్రవాన్ని తీసుకొచ్చి కడదామా అని ఆలోచన చేస్తున్నావా? మన గుర్రములకు బడలిక ఉండదు, ఇటువంటి గుర్రములు సృష్టి లేవు, ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి, వీటిలోంచి వింతకాంతులు వస్తాయి, ఆ గుర్రములనే కట్టు. వాటికి ఉన్న పగ్గములు అరిగిపోయాయి అనుకుంటున్నావా? కాబట్టి పశ్చిమ దిక్కున ఉన్న వరుణుడిని అడిగి పాశములు పట్టుకొచ్చి గుర్రాలకు కడదాం అనుకుంటున్నావా? మన గుర్రాలకి కట్టేటటువంటి పాశములు వరుణుడి దగ్గర కూడా ఉండవు, ఇవి సర్పపాశములు, పాశములు మార్చకు. ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం. ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుంది, ఒక చక్రమే ఉంది కాబట్టి విష్ణువు దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి రెండో వైపు అమరుద్దాం అనుకుంటున్నావా? ఇరుసికి అక్కర్లేదు, ఇన్నేళ్లు తిరిగినా చక్రం అలాగే ఉంటుంది, బెగబెట్టుకో అంటే. పరమ సంతోషాన్ని పొంది అనూరుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి రథం ఎక్కుతాడు. వెనక సూర్యుడు వచ్చి రథం ఎక్కుతాడు. ఎక్కగానే ఒక్కసారి గుర్రాలు 7 కూడా సకిలించి ఆకుపచ్చ కాంతులు చిమ్ముతూ ఒక్క ఉరుకున పైకి లేస్తాయి.